హాయ్ అమిగోస్. 'డ్రాగన్' గ్లింప్స్‌ని అబ్జర్వ్ చేస్తే ఇది నార్మల్ మాస్ టీజర్ కాదని క్లియర్‌గా అర్థమవుతుంది. ఇంటెన్షనల్లీ హీరో ఎలివేషన్స్ కన్నా ముందు వాల్‌ని ఎస్టాబ్లిష్ చేశారు. స్టోరీ 1947 ఇండిపెండెన్స్ తర్వాత స్టార్ట్ అయ్యి 1967 బ్యాక్‌డ్రాప్‌లో ముంబై, కోల్కతా సిటీస్‌లో ఓపియం అండ్ హెరాయిన్ ట్రేడ్ మధ్య అన్‌ఫోల్డ్ అవుతుంది. బాంబే, ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీకి నియరెస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇండియాలో. అలాగే కలకత్తా ఏమో ఇండియాలో గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీకి నియరెస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. అందుకే ఈ 2 సిటీస్‌ని హైలైట్ చేశారు. బ్రిటిషర్స్ వెళ్ళిపోయిన తర్వాత పవర్ అండ్ మనీని గ్యాంగ్స్ ఎలా కంట్రోల్ చేశాయో అనే డార్క్ వాల్ని చూపిస్తున్నారు. మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఎన్టీఆర్ని రొటీన్ సేవియర్ హీరోలా కాకుండా గ్రే అండ్ నెగిటివ్ షేడ్స్లో చూపించడం కొత్తగా ఉంది. ఆల్సో లూగర్, అసాసియన్ అండ్ చీఫ్ అని ఇంట్రడ్యూస్ చేశారు. డ్రాగన్లో ఎన్టీఆర్ క్యారెక్టర్కి లూగర్ అనే నేమ్ పెట్టడం వెనక బ్రిలియంట్ మీనింగ్ ఉంది. లూగర్ అంటే జర్మనీలో 1900s టైంలో యూస్ చేసిన ఫేమస్ పిస్టల్ లూగర్ P08. వరల్డ్ వార్ టైంలో ఈ గన్ని సోల్జర్స్ యూజ్ చేసేవాళ్ళు. సైలెంట్‌గా ఉంటూ ఒక్క షాట్‌తో డిస్ట్రాక్షన్ క్రియేట్ చేస్తుంది. 'డ్రాగన్‌లో' ఎన్టీఆర్ క్యారెక్టర్ గూడా కామ్‌గా ఉంటూ పెద్ద వార్‌ని క్రియేట్ చేసే డేంజరస్ పర్సన్‌లా కనిపిస్తున్నాడు. అందుకే గ్లింప్స్‌లో గూడా నార్మల్ హీరో ఎలివేషన్ గాకుండా డెడ్ బాడీస్ మధ్య డార్క్‌గా రివీల్ చేశారు. ప్రశాంత్ నీల్ చెప్పినట్టు ఇది అతను రాసిన డార్కెస్ట్ క్యారెక్టర్ కాబట్టి 'లూగర్' అనే నేమ్ పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అయింది. ప్రశాంత్ నీల్ గూడా ఇండియన్ సినిమా హిస్టరీలో మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ విలన్‌ని క్యాస్ట్ చేశామని జోకింగ్‌గా చెప్పారు. 'లూగర్' అనే క్యారెక్టర్ డైరెక్ట్‌గా యుద్ధాన్ని క్రియేట్ చేసే మాస్టర్ మైండ్ అయ్యే ఛాన్స్ ఉంది. 'రాకీ', 'దేవా' కన్నా గూడా డార్కర్ క్యారెక్టర్ ఇది అని ప్రశాంత్ నీలే కన్ఫర్మ్ చేశారు. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేసే పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే 'గ్లింప్స్‌లో' ఎన్టీఆర్ క్యారెక్టర్ పేరు 'లూగర్' అని చెప్పారు. కానీ 'ఇన్ అండ్ యాజ్ డ్రాగన్' అని టైటిల్ వస్తది. ఈ సీన్‌లో 'లూగర్' క్యారెక్టర్ దెబ్బలతో ఉండి ఏదో చూసి షాక్ అవుతున్నాడు. మేబీ సేమ్ తనలాగే ఉండే 'డ్రాగన్' క్యారెక్టర్‌ని చూసనుకుంటా. మేబీ 'డ్రాగన్' గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీకి సంబంధించిన పర్సన్ అవ్వచ్చు. లేదా 2 సైడ్స్ కాకుండా గవర్నమెంట్ సైడ్ అయినా అవ్వచ్చు. ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ అండ్ గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీకి మధ్య వార్ స్టార్ట్ అయ్యేలా చేస్తాడేమో అనిపిస్తుంది ఎన్టీఆర్. మన ఇండియాలో ఓపియం ఎక్కువ పెరుగుతుంది. దీని నుండే మోస్ట్ అడిక్టివ్ డ్రగ్ అయిన హెరాయిన్ ప్రొడ్యూస్ చేస్తారు. బ్రిటిషర్స్ ఈ బిజినెస్‌ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత దీన్ని ఆక్రమించడానికి ఎంతమంది ట్రై చేసుంటారో. వాటన్నిటిని దాటుకొని ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ అండ్ గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ వచ్చాయి. ఇవి 2 స్ట్రాంగ్‌గా ఉన్నాయంటే ఈ సామ్రాజ్యాన్ని కాపాడడానికి ఉన్న అసాసియన్స్ అండ్ వాళ్ళకి చీఫ్ అయిన లూగర్ ఎంత పవర్‌ఫుల్ అని ఆలోచించడానికే భయమేస్తుంది. స్టార్టింగ్‌లో ఎస్ఎస్ సిసిరా అనే షిప్ చూపించారు. ఈ షిప్ నిజంగానే ఉంది. అప్పట్లో బ్రిటిషర్స్ వాడేవారు. సిసిరా అనే సిటీ హర్యానాలోనే ఫేమస్ సిటీ. అగ్రికల్చర్‌కి బాగా నోన్. ఎస్పెషల్లీ కాటన్ అండ్ వీట్ ప్రొడక్షన్‌కి. అందుకే సిసిరా నేమ్‌ని షిప్‌కి పెట్టారు. ఓన్లీ ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీలో ఉన్న పీపుల్‌నే ఇంట్రడ్యూస్ చేశారు. ఇంకా గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ సైడ్ క్యారెక్టర్స్‌ని రివీల్ చేయలేదు. వాళ్ళ సామ్రాజ్యాన్ని కాపాడటానికి కూడా లూగర్ లాంటి పర్సన్ ఉండే ఉంటాడు. అది ఎవరని ఇంకా రివీల్ చేయలేదు. ఒకవేళ ఈ డ్యూయల్ రోల్ థియరీ నిజమైతే అటు సైడ్ కూడా ఎన్టీఆరే ఉంటారు. ఈ గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీనే గోల్డెన్ ట్రయాంగిల్ అని కూడా అంటారు. ఈ ట్రయాంగిల్‌లో 3 సిటీస్ ఉంటాయి. మయన్మార్, లావోస్ అండ్ థాయిలాండ్. క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్‌ని బైబిల్ వర్సెస్‌తో కనెక్ట్ చేసి చెప్పారు. ఫస్ట్ డే లైట్. లైట్ అంటే దాదా సర్కార్, హెడ్ ఆఫ్ ఏటీసీ. లైటే ప్రతిదానికి స్టార్ట్. అలాగే ఇక్కడ కూడా దాదా సర్కారే ఈ ఏటీసీకి స్టార్ట్ పాయింట్. సెకండ్ డే స్కై అండ్ వాటర్. స్కై అండ్ వాటర్ లాగా సుజయ్ సర్కార్ సెకండ్ ఇన్ కమాండ్ అండ్ బాబీ సర్కార్ వాజిర్ ఇన్ ఏటీసీ. వాజిర్ అంటే అడ్మినిస్ట్రేటివ్ చీఫ్. సో ఏటీసీ అడ్మినిస్ట్రేషన్ అంతా బాబీ సర్కారే చూసుకుంటాడు. ఆల్సో బాబీ అండ్ సుజయ్ దాదా సర్కార్ కొడుకులు. థర్డ్ డే ల్యాండ్ అండ్ వెజిటేషన్. ల్యాండ్ అండ్ వెజిటేషన్ అంటే రావ్. ఇతను ఏటీసీలో అకౌంటెంట్. ఫైనాన్స్ చూసుకుంటాడు. అండ్ ఆల్సో ఓపియం కల్టివేషన్‌ని, ఎక్స్‌పాన్షన్‌ని కూడా హ్యాండిల్ చేస్తాడనిపిస్తుంది. ఫోర్త్ డే సన్, మూన్ అండ్ ది స్టార్స్. విక్టర్ మెన్స్కోవ్, రష్యా డిస్ట్రిబ్యూటర్. ఈ కల్టివేషన్ చేస్తుందే డిస్ట్రిబ్యూషన్‌కి గదా! లైక్ కల్టివేషన్ చుట్టూ డిస్ట్రిబ్యూషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ చుట్టూ కల్టివేషన్ తిరుగుతూనే ఉంటుంది. ఫిఫ్త్ డే బర్డ్స్ అండ్ క్రియేచర్స్. బర్డ్స్ అండ్ క్రియేచర్స్ అంటే జనరల్ డొరన్. ఇతను గవర్నమెంట్ అఫీషియలే. కానీ ఇతను సెల్ఫ్ ప్రొక్లైమ్డ్ లార్డ్ ఆఫ్ సోమాలియా. అంటే ఒక డిక్టేటర్ లాగా. బైల్ జెర్సిస్. ఇతను కూడా డిస్ట్రిబ్యూటరే. బట్ ఆఫ్రికా అండ్ యూరప్. మేబీ వీళ్ళు ఏటీసీ పైన డిపెండెంట్ కాబట్టి బర్డ్స్ అండ్ క్రియేచర్స్ అని రిప్రజెంట్ చేశారు. సిక్స్త్ డే యానిమల్స్ అండ్ హ్యూమన్స్. యానిమల్స్ అండ్ హ్యూమన్స్ అంటే ది ట్రైనర్ అండ్ ట్రైనీస్. వీళ్ళు 91 మెంబర్స్. వీళ్ళని 91 డెత్స్ అని చెప్పారు. మీన్స్ వీళ్ళు జాలి, దయ లాంటివి లేకుండా చంపడం ఒక్కటే గోల్‌గా పెట్టుకున్న వాళ్ళు అని. వీళ్ళు కూడా ఏటీసీ పైన డిపెండ్ అవుతున్నారు. సెవెంత్ డే డెవిల్. డెవిల్ అంటే లూగర్. అసాసియన్స్ చీఫ్. మీన్స్ కాంట్రాక్ట్ కిల్లర్స్‌కి చీఫ్ ఇతను. ఇఫ్ ఇన్ కేస్ ఈ సిస్టమ్‌ని ఎవరైనా డిస్టర్బ్ చేయాలనుకుంటే వాళ్ళని చంపడానికి ఈ డెవిల్‌ని పెట్టాడు. వీళ్ళు ఎంత స్ట్రాంగ్ అంటే ఇంటర్నల్‌గా ఎవరి వల్లైనా సిస్టమ్ డిస్టర్బ్ అవుతుంది అన్నా గాని చంపేస్తారు. వీళ్ళందరిలో స్ట్రాంగెస్ట్ పార్ట్ వీళ్ళే. నెక్స్ట్ అనిల్ కపూర్. అనిల్ కపూర్ యాంటీ డ్రగ్ ఆఫీసర్‌లా పర్ఫెక్ట్‌గా ఫిట్ అయ్యారనిపిస్తుంది.
చూడాలి ఏ సైడ్ ఉంటారో మూవీలో. 'ఇంత చావోస్'లో రుక్మిణి వసంత్ క్యారెక్టర్ ఏం చేస్తుందో మూవీ చూస్తే గాని అర్థం కాదు. కానీ 'గ్లింప్స్'లో తన చేతిలో ఒక బేబీ ఉండడం చూస్తే ఆ క్యారెక్టర్‌కి స్టోరీలో చాలా ఎమోషనల్ వెయిట్ ఉందని అర్థమవుతుంది. ఇన్ని క్యారెక్టర్స్ రాయడం, వాళ్ళకి ప్రాపర్ ఎలివేషన్స్ ఇవ్వడం, ఆడియన్స్‌కి ఆ నేమ్స్ గుర్తుండేలా చేయడం, అన్ని క్యారెక్టర్స్‌ని స్టోరీతో కనెక్ట్ అయ్యేలా హ్యాండిల్ చేయడం అనేది చాలా కష్టం. కానీ 'ప్రశాంత్ నీల్' మూవీస్‌లో ఆ ఎఫర్ట్ క్లియర్‌గా కనిపిస్తుంది. చిన్న క్యారెక్టర్ అయినా సరే ఒక ఇంపాక్ట్ ఉంటుంది. అందుకే ఆ వాల్స్ అంతా అలైవ్‌గా కనిపిస్తాయి. అందరూ సేమ్ 'సలార్', 'కేజీఎఫ్‌లో' ఉంది అంటున్నారు. యెస్, అలానే ఉండాలి. ఎందుకంటే ఆ వరల్డ్స్ అన్నీ డార్క్, రా అండ్ వైలెంట్‌గా ఉంటాయి. అలాంటి వరల్డ్స్‌కి డార్కర్ టోన్ అండ్ రగ్డ్ కలర్ గ్రేడింగే పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. కలర్ గ్రేడింగ్ మార్చి బ్రైట్ ఆర్ లైట్ టోన్‌లో చూపిస్తే ఆ వరల్డ్స్ అంతా ఇంటెన్సిటీగా అంత కనెక్ట్ అవ్వదు. ప్రతి డైరెక్టర్‌కి ఒక సిగ్నేచర్ ఉంటుంది. కొంతమంది కలర్‌ఫుల్ అండ్ క్లాసీ వాల్స్‌ని క్రియేట్ చేస్తారు. కానీ ఇలాంటి మాస్, గ్రిట్టి అండ్ వైలెంట్ వాల్స్‌ని స్క్రీన్ మీద పవర్‌ఫుల్‌గా ప్రెజెంట్ చేయడంలో ప్రశాంత్ నీల్ స్టైలే సెపరేట్. అందుకే 'కేజీఎఫ్', 'సలార్' లాంటి మూవీస్ చూస్తే ఒక యూనిక్ అట్మాస్ఫియర్‌లో ఉన్న ఫీలింగ్ వస్తుంది. మనం అబ్జర్వ్ చేస్తే 'గ్లింప్స్' స్టార్టింగ్‌లో ఏఐని యూజ్ చేశారని అర్థమవుతుంది. ఏఐకి బదులు మోషన్ గ్రాఫిక్స్ వాడుండాల్సింది. ఏఐ విజువల్స్ వల్ల ఆడియన్స్ అంతగా కనెక్ట్ అవ్వకపోవచ్చు. ఈ వీడియోకి ఇంతే అమిగోస్. మరో బ్రేక్‌డౌన్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.